హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం మై డిమాండ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెవిల్ అయిన హీరో అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రిచ్ అమ్మాయి ఒక హ్యాండ్సమ్ డెవిల్తో మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేస్తుంది? హీరో ఇంకా హీరోయిన్ ఎలా మీట్ అవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ని ఫైర్లో నుండి సేవ్ చేసి బయటకు తీసుకొస్తాడు. అతన్ని సేవ్ చేస్తున్నప్పుడు టాటూ తిరిగి అతని హ్యాండ్ పైకి షిఫ్ట్ అయ్యి అతని పవర్ రిటర్న్ వస్తుంది. గాడ్ ఏమో క్లాక్ టవర్ దగ్గర నుండి ఇదంతా చూస్తూ ఇలా కూడా పాసిబుల్ అవుతుందని నేను అనుకోలేదు అని అంటుంది. అలా హీరో అతని పవర్తో హీరోయిన్ని సేవ్ చేయగలుగుతాడు. నెక్స్ట్ డే అతని పవర్ యూస్ చేస్తూ కాఫీ ప్రిపేర్ చేసుకుని బాల్కనీలో నిల్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ నా పవర్ నాకు తిరిగి వచ్చింది, ఇప్పటి నుండి నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ నవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమెను చూడగానే అతను దోదోహి నువ్వు అప్పుడే లేచావేంటి, ఇలా తిరగకూడదు, రెస్ట్ తీసుకో అని అంటాడు. నేను రోజంతా పడుకోలేను, వర్క్ చూసుకోవాలని అంటుంది. ఈ టైంలో వర్క్ గురించి అవసరమా అని అంటాడు అతను. కంపెనీ సీఈఓగా నేను చాలా విషయాలు చూసుకోవాలి అని అంటుంది. అతను ఆమెను లిఫ్ట్ చేసి సోఫా పైన కూర్చోబెట్టి కార్ యాక్సిడెంట్ని అంత లైట్గా తీసుకోవద్దు, ఆఫ్టర్ ఇంజురీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండాలి, నేనిప్పుడు ఫైన్గా ఉన్నా, నువ్వు నన్ను కంప్లీట్గా హీల్ చేసావని హీరోయిన్ అంటుంది. తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్తుంది. అతను ఆమెకి డ్రెస్, బ్యాగ్ అవన్నీ సెలెక్ట్ చేసి ఇస్తాడు. నువ్వు కూడా రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం, లేట్ అవుతుంది అని అంటుంది. నాకు రెడీ అవ్వడానికి టైం అవసరం లేదంటూ డిఫరెంట్ డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ ఏ కాస్ట్యూమ్ బాగుందని అడుగుతాడు అతను అతని పవర్ యూజ్ చేసి. ఆమె ఈ డ్రెస్ ట్రై చెయ్యి అని ఫోన్లో ఒక పిక్ చూపిస్తుంది. సో అతను వెంటనే ఆ డ్రెస్లోకి చేంజ్ అయిపోతాడు. ఆమె డ్రెస్ని కూడా అతనికి మ్యాచింగ్గా చేంజ్ చేస్తాడు. తర్వాత వాళ్ళు నడిచి వెళ్తుంటే హీరో నీకేమైనా కావాలంటే వెంటనే నన్ను అడుగు, నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఇప్పుడు కంప్లీట్ పవర్ ఉన్న డీమన్ని అని అంటాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ని గాడ్ దగ్గరికి తీసుకెళ్లి మా ఇద్దరిని ఇలా కలిపి మళ్ళీ చూస్తావు అనుకోలేదు కదా, చూసావా నేనే గెలిచాను, ఇక నుండి గ్యాంబ్లింగ్ మానేసి మనీ సేవ్ చేసుకో అని ఆమెకి మనీ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆమె నీకెలా తెలుసా అని అడుగుతుంది. ఆమె నా బాస్ అని అంటాడు. ఏంటి నిజమా అంటూ సర్ప్రైజ్ అవుతుంది. తర్వాత హీరో హీరోయిన్ కలిసి ఆఫీస్కి వెళ్తారు. అప్పుడు హీరో కేక్ తీసుకొచ్చి ఇది నా బర్త్డే కేక్ అంటూ క్యాండిల్ లైట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్ మై డీమన్ 2.0, ఇప్పుడు నువ్వు 2.0కి అప్గ్రేడ్ అయ్యావు అంటుంది ఆమె. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. నెక్స్ట్ సుఖ్మిన్ వాళ్ళిద్దరూ చనిపోకుండా బ్రతికి ఉన్నారా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో అతని ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ పైన పవర్తో సైన్ చేస్తూ ఉంటే అతని అసిస్టెంట్ అక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది, టాటూ తిరిగి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు హీరో నేను డీమన్ని, నాకు ఏదైనా పాసిబుల్ అని అంటాడు. న్యూ డీల్ చేసుకోవడానికి వెళ్తున్నా అంటూ బయటికి వెళ్తుంటే అతనికి జిన్ ఎదురుగా వస్తుంది. అతను ఆమెను చూసి కూడా పలకరించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అతను అతనికి ఫేవరెట్ ప్లేస్ అయిన క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని డేస్ అయింది ఈ ప్లేస్కి వచ్చి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎవరితో డీల్ చేసుకోవాలని సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఇంటికి వెళ్తాడు. నేను డీమన్ని, నీ కోరిక నేను నెరవేరుస్తాను అని అంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ మా వైఫ్కి మెమొరీ లాస్ అయింది, నన్ను గుర్తుపట్టలేకపోతుంది, నన్ను చూసి కూడా నా హస్బెండ్ ఎక్కడా అని అడుగుతుంది. నేను చనిపోయేలోపు అతన్ని ఒక్కసారైనా చూడాలి అని అడుగుతుంది అని ఓల్డ్ మ్యాన్ చాలా బాధపడుతూ నా వైఫ్ నన్ను గుర్తుపట్టేలాగా చేయగలుగుతావా అని అడుగుతాడు. అప్పుడు హీరో బట్ మీ వైఫ్ త్వరలోనే చనిపోతుంది, ఈ 5 minutes కోసం నువ్వు త్యాగం చేసి హెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఓల్డ్ మ్యాన్ నేను ఆమెతో ఒక విషయం చెప్పాలి, సో నాకు ఆ 5 minutes టైం అయినా సరిపోతుంది అని అంటాడు. సో హీరో అతని పవర్తో ఓల్డ్ మ్యాన్ని యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలా కనిపించేలా చేస్తాడు. అతన్ని యంగ్గా చూడగానే అతని వైఫ్ అతన్ని గుర్తుపట్టి ఇన్ని డేస్ ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలిపెట్టి అంటూ బాధపడుతుంది. అప్పుడు అతను నేనెప్పుడూ నీ పక్కనే ఉన్నా, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉందామని అంటాడు. అప్పుడు ఆమె నేను లేకపోయినా నువ్వు నీ లైఫ్ని కంటిన్యూ చేయాలి అంటూ బాధపడుతుంది. అతను సరే అంటూ బాధపడతాడు. అదంతా చూస్తూ హీరో ఏడుస్తూ ఉంటాడు. నేను ఏడుస్తున్నానేంటి అని అనుకుంటాడు. తర్వాత అతను క్లాక్ టవర్ దగ్గర కూర్చొని అసలు నేను ఏడవడం ఏంటి, ఇంపాసిబుల్, 200 yearsగా నేను ఎప్పుడూ ఏడవలేదు, ఈ హ్యూమన్స్ అసలు ఎందుకు అంత త్వరగా ఏజ్ అయిపోతారు అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరో హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళాక ఆమె సరే పద మనం రియల్ కల్ప్రిట్ ఎవరో కనిపెట్టాలని అంటుంది. వెల్కమ్ బ్యాక్ టు దోదోహి, ఇది కదా కావాల్సింది, ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం చెప్పు అని అంటాడు హీరో. మనం సూక్చోకోలో ఉన్న విషయం కల్ప్రిట్కి తెలిసింది,
ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందో మనం కనిపెట్టాలి అని అంటుంది. ఆ రోజు నైట్ హీరోయిన్ నిద్రపోవడానికి వెళ్తుంటే హీరో ఫ్లవర్ నోట్లో పెట్టుకుని ఆమె క్లోజ్గా వస్తాడు. ఆమె అతన్ని తోసేసి ఏం పిచ్చి పట్టిందా అని అంటుంది. అవును, నువ్వంటే పిచ్చి అని మళ్ళీ బెడ్ పైకి వెళ్తాడు అతను. అలా కాసేపటి తర్వాత వాళ్ళిద్దరు కలిసి నిద్రపోతారు. అప్పుడు హీరోకి డ్రీమ్లో అతను హ్యూమన్గా ఉన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అతనికి అతని పాస్ట్లో ఓల్సీన్ అనే అమ్మాయి ఉన్నట్టు గుర్తొస్తుంది. ప్రజెంట్ అతని దగ్గరున్న క్రాస్ ఆమె మెడలో వేస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ అతను గాడ్ దగ్గరికి వెళ్ళి నా పవర్ నాకు రిటర్న్ వచ్చింది కదా, మళ్ళీ హ్యూమన్స్ అప్పటి మెమొరీస్ నాకు ఎందుకు గుర్తొస్తున్నాయని అడుగుతాడు. ఓల్సీన్ అనే అమ్మాయి ఫేస్ నాకెందుకు కనిపించట్లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆమె అవన్నీ నాకు తెలీదు, నీ డ్రీమ్స్ నీ చేతుల్లోనే ఉన్నాయి, నువ్వు ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావో అవే నీకు గుర్తొస్తాయని అంటుంది. హీరో ఆమె చెప్పిన మాటలు తలుచుకుంటూ అతని కంపెనీలో జిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. తర్వాత సుక్మీన్ అతని మనుషులతో హీరోయిన్ ఆఫీస్కి వచ్చి అమెరికాలో నీ కంపెనీ స్టార్ట్ చేయాలని నేను ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా, నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అంటాడు. ఆమె నాకేం అవసరం లేదు అని అంటుంది. సరే, ఈ ఫోటో మా మదర్ బిలాంగింగ్స్లో దొరికింది, అట్లీస్ట్ ఇదైనా తీసుకో. మా మదర్ మీ ఫ్యామిలీ పైన చాలా కేర్ చూపించేది. మీ ఫాదర్ కంపెనీ వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆమె చాలా ఫీల్ అయింది. మన పాస్ట్ గొడవలన్నీ మర్చిపోయి ఇక నుండి కలిసి వర్క్ చేద్దామని అంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి ఈ అన్వెల్కమ్ గెస్ట్ ఏంటి సడన్గా ఇక్కడికి వచ్చాడు అని అంటాడు. అప్పుడు సుక్మీన్, ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయ్యావు, బట్ ఇంకా నిన్ను ఏమని పిలవాలో తెలియట్లేదు అని అంటాడు. బ్రో అని పిలువు అంటూ అతను చీక్స్ పట్టుకుంటాడు హీరో. అతను వెంటనే వెళ్ళిపోతాడు అక్కడ నుండి. బయటికి వెళ్ళాక హీరో హ్యాండ్ పైన టాటూ అబ్జర్వ్ చేసి టాటూ తిరిగొచ్చిందన్నమాట అని అనుకుంటాడు. తర్వాత హీరోయిన్ సుక్మేన్ ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూస్తూ పాస్ట్ గుర్తు చేసుకుంటుంది. ఆమె చిన్నప్పుడు మేడం జూతో కలిసి స్పెండ్ చేసిన టైం తలుచుకుంటుంది. హీరో వచ్చాక మా పేరెంట్స్ ఫోటో ఇది, వాళ్ళు చనిపోయినప్పుడు నా 11th బర్త్డే, నా బర్త్డే రోజు నన్ను మీట్ అవ్వడానికి త్వరగా కార్ డ్రైవ్ చేయడం వల్లే యాక్సిడెంట్ జరిగింది, నేను మా డాడీని రెస్ట్ చేయకుండా ఉండాల్సింది అంటూ బాధపడుతుంది. హీరోని హక్ చేసుకుని ఆమె నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి, నీకు దూరంగా వెళ్ళిపోతానని ఇంకెప్పుడు చెప్పొద్దు అని అంటుంది. ప్రామిస్ చేస్తున్నా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని హీరో అంటాడు. నెక్స్ట్ సోక్యూన్ హీరోయిన్ని మీట్ అయ్యి ఒక డీమన్ నిన్ను సేవ్ చేయడం ఏంటి, నా కళ్ళారా చూసినా నేను నమ్మలేకపోతున్నా అని అంటాడు. అప్పుడు ఆమె అవును అని చెప్పి సుక్మీన్ నన్ను ఈరోజు మీట్ అయ్యాడు, అతను ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు అతను నేను ఒకసారి అతన్ని క్యాజువల్గా మీట్ అయ్యి చెక్ చేస్తానని చెప్పి సుక్మీన్ ఇంటికి బయలుదేరుతాడు. వాళ్లతో కలిసి ఫుడ్ తింటూ దోగ్యన్ ఎక్కడా అని అడుగుతాడు. దోగ్యన్ బిజినెస్ ట్రిప్లో ఉన్నాడు అని చెప్తాడు అతను. అలా వాళ్ళు కాసేపు మాట్లాడాక సోక్యూన్ సీక్రెట్గా లోపలికి వెళ్తూ అక్కడున్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. బట్ అప్పుడే అక్కడికి సుక్మీన్ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు, రా డెజర్ట్ తిందామని పిలుస్తాడు. కొద్దిసేపటి తర్వాత సోక్యూన్ వాళ్ళ ఇంటి నుండి బయటకు వస్తూ హీరోయిన్కి కాల్ చేసి దోదోహి, సుక్మీన్ ఇంట్లో ఒక రూమ్లో డీమన్ అనే నేమ్తో ఒక గ్రీన్ బుక్ కనిపించింది అని అంటాడు. అతను ఫోన్లో మాట్లాడడం సుక్మీన్ సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. తర్వాత అతను ఒక ర్యాక్ ఓపెన్ చేసి ఆ అటాకర్ పాస్ట్లో మాట్లాడడానికి యూజ్ చేసిన ఫోన్ అక్కడ లోపల పెడతాడు. అటు దోగ్యోన్ కార్ యాక్సిడెంట్లో బాగా ఇంజ్యూర్ అయ్యి పెయిన్తో సఫర్ అవుతూ ఉంటాడు. అప్పుడు సుక్మీన్ అక్కడికి వచ్చి దోదోహి చనిపోలేదు, నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యావు, నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపో, నువ్వు చేసిన క్రైమ్స్కి పనిష్మెంట్ తగ్గుతుంది, మనీ కోసం మీ గ్రాండ్ మదర్ని చంపేశావు, ఫ్యామిలీ లాంటి దోదోహిని చంపాలని ట్రై చేశావు, బట్ నేను నిన్ను వదలను నువ్వు చనిపోయే వరకు, నువ్వు నా సన్వి కదా అని అంటాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ ఆ బుక్ వెతకడానికి సుక్మీన్ ఇంటికి టెలిపోర్ట్ అవుతారు. అప్పుడు అక్కడ హీరోకి అటాకర్ యూజ్ చేసిన ఫోన్ కనిపిస్తుంది. అది చూసి హీరోయిన్ ఫస్ట్ మనం దోగ్యోన్ ఎక్కడున్నాడో కనిపెడదామని అంటుంది. అటు దోగ్యోన్ ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే అందరినీ చంపింది, ఫైనాన్షియల్ టీమ్ లీడ్ని, అటాకర్ని అండ్ మా గ్రాండ్ మదర్ని అందరినీ నేనే చంపాను అని అంటాడు. సో అతన్ని ఇంట్రాగేషన్ రూమ్లో పెడతారు ఆఫీసర్స్. హీరో హీరోయిన్ అక్కడికి టెలిపోర్ట్ అవుతారు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ మేడం జూని చంపింది నువ్వేనా, నిజం చెప్పు అని అరుస్తుంది. అప్పుడు అతను నవ్వుతూ నాలో ఉన్న డెవిల్ చంపింది అని అంటాడు. ఆమెకి కోపం ఎక్కువైపోయి గట్టిగా అరుస్తుంది. అప్పుడు దోగ్యోన్ నా కోరిక నెరవేరుస్తావా, నాతో డీల్ చేసుకో, ఈ వరల్డ్ మొత్తాన్ని చంపేయి, నా వల్ల కావట్లేదు, నేను ఫైర్లో కాలిపోతున్నా, హాట్గా ఉంది అంటూ అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సుక్మేన్ పోలీస్ జనరల్కి కాల్ చేసి దోగ్యోన్ అరెస్ట్ అయిన విషయం బయటికి తెలియకుండా చూసుకోండి అని అంటాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఎప్పుడు అతన్ని జైల్లో నుండి బయటకు తీసుకొస్తారని అడుగుతుంది. నువ్వు ఎప్పటి నుండి అతని గురించి కేర్ చేయడం స్టార్ట్ చేసావు, అతని ఫ్యామిలీని చంపేశాడు అతను, అలాంటి మాన్స్టర్ని కని పెంచినందుకు నిన్నేమనాలి అని అంటాడు. సో ఆమె వెంటనే భయపడుతూ సారీ అండి, ఇదంతా నా తప్పే అని అంటుంది. హీరోయిన్ సోక్యూన్ అండ్ హీరోతో మాట్లాడుతూ దోగ్యోన్కి మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉందా, ఆ ప్రాబ్లంతో మేడం జూని చంపాడా, ఆ రీజన్ చెప్పుకుని పనిష్మెంట్ నుండి తప్పించుకుంటున్నాడు అతను అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడు సోక్యూన్ వెయిట్ చేద్దాం,
అతని కండిషన్ రిజల్ట్స్ ఏమొస్తాయో చూద్దామని అంటాడు. తర్వాత హీరో అండ్ సోక్యూన్ కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తారు. అప్పుడు సోక్యూన్, నువ్వు డీమన్వి కదా, బట్ దోదోహిని సేవ్ చేసావంటే నేను నమ్మలేకపోతున్నా. కానీ నువ్వు ఆమె కోసం ఏమైనా చేస్తావని తెలిసాక నాకు ఇప్పుడు టెన్షన్ తగ్గింది. ఫ్యామిలీలో నేను నీకన్నా సీనియర్ని, సో నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వు అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేస్తారు. అదే టైంలో జిన్ హీరోయిన్ని మీట్ అయ్యి సారీ చెప్తుంది. పాస్ట్లో నాకు ఏ దారి లేనప్పుడు డైరెక్టర్ జుంగ్ వచ్చి నన్ను సేవ్ చేశారు. సో నాకు అతను చాలా స్పెషల్, అందుకే అలా రియాక్ట్ అయ్యాను, ఏమి అనుకోవద్దని చెప్తుంది హీరోయిన్తో. సోక్యూన్కి డ్రింక్ బాగా ఎక్కువైపోయి పడిపోతాడు. హీరో అతన్ని చూసి, డ్రింక్ చేస్తే మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా అని అనుకుంటాడు. అతను కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి హీరో అతని హ్యాండ్ పైన తగిలిన ఇంజ్యూర్ని హీల్ చేస్తాడు. ఆ నైట్ హీరోయిన్ నిద్రపోతూ ఉంటే హీరోకి అతని పాస్ట్ గుర్తొస్తుంది. ఆ మెమొరీలో కనిపిస్తున్న అమ్మాయి హీరోయినే అన్నమాట. గత జన్మలో అతను ఆమె మెడలో క్రాస్ వేస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది. బట్ తర్వాత అతనే ఆమెను చంపేసినట్టు అతనికి గుర్తొస్తుంది. వెంటనే టెన్షన్ పడుతూ నిద్రలేచి, నేను నిన్ను చంపేశానా అని అనుకుంటాడు హీరోయిన్ని చూస్తూ. హీరో అండ్ హీరోయిన్ల గత జన్మలో ఏం జరిగిందో మనకి చూపిస్తారు. పాస్ట్ లైఫ్లో హీరో పేరు ఈసున్. అతను ఒక నోబెల్ ఫ్యామిలీలో పుట్టినవాడు. ఆ విలేజ్ అంతా చాలా ఫేమస్ అన్నమాట. అతను వాళ్ళ మదర్ చనిపోవడంతో వాళ్ళ ఫాదర్ ఒక్కడి పెంపకం వల్ల అతను చాలా కేర్ ఫ్రీగా పెరుగుతాడు. చదువుకోవాల్సిన టైంలో వాళ్ళ ఫాదర్కి తెలియకుండా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. వన్ డే హీరో అలా ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అక్కడ డ్యాన్స్ చేయడం చూస్తాడు. ఆమెనే హీరోయిన్. పాస్ట్ లైఫ్లో ఆమె పేరు ఓల్సిమా. ఆమె డ్యాన్స్ చూసి హీరో మెస్మరైజ్ అయిపోతాడు. అలా అతను చూస్తూ ఉంటే ఆమె వెంటనే అక్కడ నుండి డ్యాన్స్ ఆపేసి వెళ్ళిపోతుంటే హీరో, సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు, నేను చేస్తున్న స్టడీస్ నుండి బ్రేక్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, నేనేం సస్పీషియస్ పర్సన్ని కాదు, నా పేరు అని అంటే హీరోయిన్, ఈసున్. ఈ విలేజ్లో ప్రతి ఒక్కరికి నీ పేరు తెలుసు, నీ అంత కేర్ ఫ్రీ పర్సన్ ఇంకెవరు ఉండరని రూమర్స్ ఉన్నాయని అంటుంది. ఓ, నేనంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది నీకు, నా గురించి మొత్తం తెలుసు నీకు, బట్ నాకు నీ పేరు కూడా తెలియదు, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి హీరో సర్వెంట్ అతని కోసం సెర్చ్ చేసుకుంటూ రావడంతో హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోయాక ఆ సర్వెంట్, మీకు స్టడీస్ నెగ్లెక్ట్ చేయడానికి ఇంకొక కొత్త రీజన్ దొరికింది అని అంటాడు. ఎనీవే, ఆమె అందరూ చెప్పినట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అంటాడు. అప్పుడు హీరో, ఆమె ఎవరో నీకు తెలుసా, ఆమె పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సర్వెంట్, ఆమె నోబెల్ ఫ్యామిలీకి చెందింది కాదు, ఆమె ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కోటిసన్గా వర్క్ చేస్తుంది, ఆమె పేరు ఓల్సిమా అని చెప్తాడు. ఆ నైట్ హీరో ఆమె వర్క్ చేస్తున్న గెస్ట్ హౌస్కి వెళ్తాడు. ఆమె అక్కడికి రెడీ అయి వస్తుంది. బట్ హీరోని చూడగానే ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కూడా హీరో ఆమెను మీట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సారీ, నేను నిన్న సడన్గా వచ్చినందుకు, నా రూడ్ బిహేవియర్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతుంటే సారీ అని అంటాడు. అప్పుడు ఆమె కోపంగా, రూడ్గా ఏం చేసావని సారీ చెప్తున్నావు, రీజన్ తెలియకపోతే సారీ చెప్పొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమెని ఎలాగైనా మీట్ అవ్వాలని చెప్పి బుక్స్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ కలిసిన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఆమె వచ్చేసరికి ఆమె ముందు చదువుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు హీరో. అలా డైలీ బుక్స్తో వెళ్ళి అక్కడ కూర్చొని చదువుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చూస్తూ ఉంటాడు అతను. అలా చాలా డేస్ గడిచిపోతాయి. ఒకరోజు ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆమె షూ వెళ్ళి అక్కడే ఉన్న వాటర్లో పడిపోతుంది. హీరో వెంటనే వాటర్లో దిగి ఆమె షూ తీసుకొస్తాడు. షూ కోసం ఎవరైనా వాటర్లోకి దిగుతారా, నీకేమైనా జరిగి ఉంటే అని అంటుంది ఆమె. నా కోసం వర్రీ అయ్యావా నువ్వు అని అడుగుతాడు. నీ గురించి నేనెందుకు వర్రీ అవుతానని అంటుంది. ఆ నైట్ వాళ్ళు అక్కడే ఫైర్ వేసుకుని కూర్చొని ఉంటారు. హీరో ఆమె షూని డ్రై చేస్తూ ఉంటాడు. అతను వెట్ క్లాత్స్తో ఉండడంతో అతను వామ్ అవ్వాలని ఆమె అతనికి క్లోజ్గా మూవ్ అవుతుంది. అలా వాళ్ళిద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో, నువ్వు హాంగ్యాన్ నుండి ఈ విలేజ్కి ఎందుకు రావాల్సి వచ్చింది అని అడుగుతాడు. నేను లో లెవెల్ ఫ్యామిలీలోనే పుట్టుండొచ్చు, బట్ నాకు ఇష్టం లేకపోతే ఎంత బలవంతం చేసినా డ్యాన్స్ చేయను. సో ఒక అప్పర్ క్లాస్ రిచ్ ఆఫీసర్ అడిగినప్పుడు డ్యాన్స్ చేయలేదు నేను, అందుకని అక్కడ నుండి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎలాగో ఒకలా బతుకుతున్నానని సంతోషిస్తున్నానని అంటున్నామే. మేబీ నువ్వు డ్యాన్స్ చేయలేకపోవడానికి రీజన్ ఉందేమో, బట్ నేను నీ బ్యూటిఫుల్ డ్యాన్స్ చూడగలిగాను, నేను చాలా లక్కీ అని అంటాడు అతను. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడున్న ఫైర్ని చూస్తూ ఉంటే హీరో, ఓల్సిమా ఐ లవ్ యూ, నువ్వు కూడా నాలాగే ఫీల్ అవుతున్నావని అనుకుంటున్నాను అని అంటాడు. ఆమె వెంటనే, హ్యూమన్ ఇమోషన్స్లో ఫూలిష్ అయింది లవ్, మన ఫ్యామిలీస్ క్లాస్ డిఫరెన్సెస్ వల్ల మనం మ్యారేజ్ చేసుకోలేం, ఒకవేళ పారిపోవాలని ట్రై చేసినా ఈ వరల్డ్ నుండి మనం తప్పించుకోలేం, ఈ ప్రపంచం మారితే గానీ మన ఫేట్ మారదు అని అంటుంది. హాంగ్యాన్లో నేను ఆ రోజు డ్యాన్స్ వేయకుండా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక నోబెల్ ఫ్యామిలీ పర్సన్ని లవ్ చేసి వేరే దారి లేక ఆమె లవ్ కోసం చనిపోయింది. లవ్ మనుషుల్ని సేవ్ చేయలేదు, బాధ ఒక్కటే మిగులుతుంది లవ్ చేస్తే అని అంటుందామె. అప్పుడు హీరో, బాధపడినా పర్లేదు, మనం కలిసి ఉంటే అదే చాలు అని అంటాడు. నెక్స్ట్ డే అతను ఆమెను మీట్ అయ్యి, ఓల్సిమా నాకేం దొరికిందో చూడు, ఇది 7 వర్చ్యూస్ బుక్,
ఇందులో మనుషులందరూ ఒక్కటే అని రాసింది చూడు అంటూ ఆమెకి బుక్ చూపిస్తాడు. అలా వాళ్ళు కలిసి ఆ బుక్స్, వాళ్ళు చేసే టీచింగ్స్, ప్రేయర్స్ అన్నీ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ బుక్స్ చదువుతూ క్లాసెస్ లేకుండా మనుషులందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళిద్దరు. అలాంటి రోజు వస్తే మనం మ్యారేజ్ చేసుకోవచ్చు, నేను ఎగ్జామ్ రాసి రిటర్న్ వస్తాను, ఆ తర్వాత మనం మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకుందామని అంటాడు. అలా వాళ్ళిద్దరు ఫ్యూచర్ పైన చాలా ఆశలు పెట్టుకుంటారు. బట్ హీరోయిన్తో కలిసి అలాంటి ప్రేయర్స్ అటెండ్ అవుతున్నాడని వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. నెక్స్ట్ డే హీరో ఎగ్జామ్ రాయడానికి బయలుదేరుతూ హీరోయిన్ని మీట్ అయ్యి, నేను సేఫ్గా తిరిగి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా, నన్ను నువ్వు మిస్ అవ్వకుండా ఈ నెక్లెస్ని వేసుకొని ఆమెకి క్రాస్ నెక్లెస్ వేస్తాడు. నువ్వు తిరిగి వచ్చే వరకు ఇది నేను తీయను, నన్ను మర్చిపోవద్దు అని అంటుంది. నేను నిన్ను ఎలా మర్చిపోతానని అంటాడు అతను. అలా హీరో ఎగ్జామ్ రాయడానికి వేరే ప్లేస్కి వెళ్ళాక వాళ్ళ విలేజ్లో క్యాథలిజం ఫాలో అవుతున్న వాళ్ళందరూ క్రైమ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి అలా ఫాలో అవుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చంపేస్తూ ఉంటారు. అలా హీరోయిన్ కూడా కావాలని అరెస్ట్ చేసి ఆమె వల్లే ఇదంతా స్టార్ట్ అయిందని చెప్పి, నీలాంటి లో లెవెల్ పర్సన్ దగ్గర ఈ నెక్లెస్ ఎలా వచ్చింది, ఇది నీకెవరు ఇచ్చారో చెప్పు అంటూ ఆమెను బాగా కొడతారు. బట్ ఆమె ఆన్సర్ చేయదు. సో ఆమెని నైఫ్తో పొడిచి చంపేస్తారు. అదే టైంకి హీరో రిటర్న్ వచ్చి అతని కళ్ళ ముందే ఆమె చనిపోవడం చూసి ఆమెను పట్టుకొని ఏడుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్రూయల్గా చంపేయడం స్టార్ట్ చేస్తాడు. హీరో అలా అతను ఇవిల్గా మారిపోయి అందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత అతను కూడా చనిపోతాడు. నువ్వు లేని నాకు ఆ హెవెన్ అక్కర్లేదు అంటూ చనిపోయి ఆమె పక్కనే పడిపోతాడు. అప్పుడు హీరోకి వెంటనే డ్రీమ్లో నుండి మెలకు వస్తుంది. పైకి లేచి హీరోయిన్ని చూస్తూ, అనవసరంగా నీకు నమ్మకం ఇచ్చి నువ్వు చనిపోయేలా చేశానంటూ బాధపడతాడు. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ కాఫీ ప్రిపేర్ చేసి, ఏంటి డల్గా ఉన్నావని హీరోయిన్ అడుగుతుంది. నాకు ఒక డ్రీమ్ వచ్చింది, అందులో నేను హ్యూమన్గా ఉన్నప్పటి మెమోరీస్ గుర్తొచ్చాయి. అప్పుడు నేను ఓల్సీమా అనే అమ్మాయిని లవ్ చేశానని చెప్తాడు. అప్పుడు ఆమె, ఓ నీ ఎక్స్ గురించి గుర్తు చేసుకుంటున్నావు అన్నమాట, మరి హ్యాపీ ఆర్ సాడ్ ఎండింగా మీది అని అడుగుతుంది. అందరిలానే నార్మల్ ఎండింగే అని అంటాడు అతను. తర్వాత అతను గాడ్ని మీట్ అయ్యి, నా మెమోరీస్ నాకు గుర్తొచ్చాయి, నన్ను నేను చంపుకున్నాను కాబట్టి నేను హెవెన్కి వెళ్ళలేకపోయాను, బట్ నన్ను ఎందుకు డీమన్ని చేశావని అడుగుతాడు అతను. హెల్లో వర్క్ చేయడానికి నాకు ఒక వర్కర్ కావాలి, మనుషుల మీద నీకు రివెంజ్ ఉంది కాబట్టి ఆ రివెంజ్ తీర్చుకోవడానికి నువ్వు డీమన్గా మారావు, ఎందుకంత సీరియస్గా ఉన్నావు, మళ్ళీ ఆమె నీ వల్ల సఫర్ అవుతుందని భయంగా ఉందా, చెప్పాను కదా ఫేట్ని ఎవరూ మార్చలేరు, అందుకే మళ్ళీ మీ ఇద్దరు ఇలా మీట్ అయ్యి మళ్ళీ అంతా రిపీట్ అవుతుంది అని చెప్తుంది ఆమె. నెక్స్ట్ జైల్లో ఉన్న దోగ్యోన్ని వాళ్ళ మదర్ మీట్ అయ్యి, దోగ్యోన్ ఇంకొన్ని డేస్ వెయిట్ చెయ్యి, డాడ్ నిన్ను రిలీజ్ చేస్తాడు, మెడిసిన్ రెగ్యులర్గా వేసుకో అని అంటుంది. నీకంతా తెలిసి కూడా నీ స్వార్థం చూసుకొని నన్ను వదిలేసావు కదా, నీ కోసం నేను సఫర్ అవుతున్నా, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా అని అంటాడు. అప్పుడు ఆమె, నేను నా లైఫ్లో ఏ తప్పు చేయలేదు, అందుకే నాకు ఏ శిక్ష పడలేదు అని అంటుంది. అప్పుడు దోగ్యోన్, మరి నేనేం తప్పు చేశానని అడుగుతాడు. నువ్వు మీ ఫాదర్ చెప్పిన మాట వినలేదు, అందుకే ఇలా పనిష్మెంట్ తీసుకుంటున్నావు, ఇదంతా నీ తప్పే అని అంటుంది. అది విని అతను గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. పోలీస్ గార్డ్స్ అక్కడికి వచ్చి అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లిపోతారు. కొద్దిసేపటి తర్వాత దోగ్యోన్ జైల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడని న్యూస్ బయటికి వస్తుంది. సో అందరూ అతని ఫ్యూనరల్కి అటెండ్ అవుతారు. దోగ్యోన్ మదర్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆమె హ్యాండ్ పైన అంతా హార్ట్ చేసుకుంటుంది. తర్వాత సుక్మిన్ని ఫ్యూనరల్లో హీరోయిన్ మీట్ అవుతుంది. అతను ఆమెను చూసి, నా సన్ చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నా, అలాంటి మాన్స్టర్ని పెంచినందుకు చాలా ఫీల్ అవుతున్నా, బట్ ఫ్యామిలీ అండ్ కంపెనీ ఇమేజ్ ప్రొటెక్ట్ చేయడానికి ప్లీజ్ ఈ విషయం బయటకు తీసుకురావద్దు, మేడం జూని అతని గ్రాండ్ సన్ని చంపాడంటే మన కంపెనీ వాల్యూ ఏమవుతుంది ఆలోచించు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ కోపంగా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు కంపెనీ గురించే పట్టించుకుంటున్నావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి మేడం జూ కూతురు వచ్చి, నీ కొడుకు అమ్మని చంపింది, అమ్మ హార్ట్ అటాక్తో చనిపోలేదు, మర్డర్ జరిగింది అంటూ సోక్మెన్తో గొడవ పడుతుంది. తర్వాత హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె, నిజంగా సోక్మెన్కి అతని కొడుకు ఏం చేస్తున్నాడో తెలియకుండానే ఉంటుందా, నాకేం అర్థం కావట్లేదని హీరోతో అంటుంది. నెక్స్ట్ సోక్మెన్ మేడం జూ కూతురుతో, నేను బోత్ నా మదర్ అండ్ సన్ని కోల్పోయా, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నీ పిల్లలే ఇంకా మీరే గ్రూప్ ఫ్యూచర్ వారసులు అని అంటాడు. వాళ్ళు మాట్లాడుకోవడం అతని వైఫ్ వింటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ మేడం జూ టాంబ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ కాసేపు కూర్చొని అక్కడే బాధపడుతుంది. ఆ నైట్ హీరో సోన్వాల్ ఫౌండేషన్లో జిన్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ కూడా అటెండ్ అవుతారు. హీరోయిన్ బోకీ ఇచ్చి ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్తుంది. అప్పుడు ఆమె, పర్ఫార్మెన్స్ తర్వాత నేను కొరియా వదిలి వెళ్ళిపోతున్నా, ఇంకా మిమ్మల్ని బాదర్ చెయ్యను అని అంటుంది. పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే హీరోకి పాస్ట్లో హీరోయిన్తో స్పెండ్ చేసిన టైం గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లాస్ట్లో వాళ్ళిద్దరూ చనిపోయిన విషయం గుర్తొచ్చి అతను ఫీల్ అవుతూ ఉంటాడు.
అది హీరోయిన్ గమనించి అంతా ఓకేనా అని అడుగుతుంది. నేను హ్యూమన్గా ఉన్నప్పుడు చాలా మందిని చంపేశాను. నేను లవ్ చేసిన అమ్మాయిని వాళ్ళు చంపేశారు. అదంతా నా తప్పే. నేను లవ్ చేసి ఉండకపోతే ఆమె చనిపోయి ఉండేది కాదు కదా. నిన్ను కూడా అలా బాధ పెడతానేమో అని నాకు భయంగా ఉంది అంటూ బాధపడతాడు హీరో. నువ్వు లేకపోయినా నేను బాధపడతాను, సో కలిసే బాధపడదాం అంటూ ఆమె అతని హ్యాండ్ పట్టుకుంటుంది. అప్పుడు హీరో, ఫేట్ ఉంటే ఈసారైనా మనకి హ్యాపీ ఎండింగ్ ఉండాలని కోరుకుంటున్నాని అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. జిన్ పర్ఫార్మెన్స్ ఎండ్ చేస్తూ హీరోయిన్ ని చూస్తుంది. నెక్స్ట్ సీన్ లో మేడం జూ బతుకున్నప్పుడు హీరోయిన్ పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు అక్కడ ఆమె హీరోని చూస్తున్నట్టు మనకి చూపిస్తారు. హీరో అతని డీల్ క్లోజ్ చేసి వాళ్ళ సోల్స్ కలెక్ట్ చేసుకోవడం ఆమె చూస్తుంది. ఆమె హీరోని చూసి భయపడుతుంది. చర్చిలో నేను డెవిల్ని చూశానని భయపడుతూ చెప్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 7 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.